ఇక ఉపాధి హామీకి కత్తెర అంటూ పని దినాలను తగ్గించిన కేంద్రం. రాష్ట్రానికి ఏడాది 6.5 కోట్ల పని రోజులు, గతంలో ఎన్నడూ లేని విధంగా తగ్గింపు, 2708 కోట్ల కేటాయింపులంటూ తెలంగాణలో ఉపాధి హామీ పని దినాల్లో కేంద్ర ప్రభుత్వం భారీగా కోత విధించింది. ఇదో పంచాది, మనదో పంచాది ఉంటుంది. మనకు రాష్ట్రం ఇస్తలేదని ఒక పంచాది, రాష్ట్రంకు కేంద్రం ఇస్తలేదని ఒక పంచాది. ఏందో ఇది. ఇప్పుడు చూడు, పని దినాలు కోత కత్తెర కేంద్రం పెట్టిందని పెడుతారు. ఇప్పుడు మీరు పెట్టేది పెడతానే ఉన్నారు. వాళ్ళు ఇంత పెడతారు, మీరు మొత్తం పెడతారు. తెలంగాణలో ఉపాధి హామీ పని దినాల్లో కేంద్ర ప్రభుత్వం భారీ కోత విధించింది. ఉపాధి కోసం కూలీలు వలస వెళ్లకుండా, ఆకలి చావులు లేకుండా ఉండాలనే ఉద్దేశంతో ఉపాధి హామీ చట్టాన్ని తీసుకొచ్చిన విషయం తెలిసిందే. అయితే కేంద్ర ప్రభుత్వం రోజు రోజుకు పలు నిబంధనలు, మార్గదర్శకాల పేరిట ఈ పథకాన్ని నీరుగార్చే ప్రయత్నం చేస్తుందని పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. ఉపాధి హామీ పథకాన్ని ఎక్కువగా ఉపయోగించుకునే రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటి. కానీ కేంద్రం తెలంగాణకు కేటాయించే పని దినాల్లో సగంకి సగం కోత పెట్టింది. గత 5 సంవత్సరాలు ఉపాధి హామీ పని దినాలను పరిశీలిస్తే ఏనాడు 12 కోట్లకు తక్కువగా నమోదు కాలేదు. కానీ ప్రస్తుతం ఆర్థిక సంవత్సరానికి మాత్రం గత పని దినాల్లో సగమే కేటాయించింది. దీనిపై గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఇంత తక్కువగా పని దినాలు ఏనాడు కేటాయించలేదని, కేంద్రం తీరు ఉపాధి హామీని నిర్వీర్యం చేసేలా ఉందని గ్రామీణాభివృద్ధి ఉపాధి హామీ నిపుణులు సంఘాలు ఆరోపిస్తున్నాయంటూ కూలీలు వలసపోకుండా రూపొందించినటువంటి ఈ పథకం, ఇలా తీసుకొచ్చిన చట్టం ఇప్పుడు వీళ్ళు కేంద్రం నీరుగార్చే ప్రయత్నం చేస్తూ ఉంది. వాళ్ళు కూడా చెప్తారు, మా దగ్గర పైసలు తగ్గిపోయినాయి, అన్ని రాష్ట్రాలను చూసుకోవాలి కదా, కాబట్టి తగ్గించమని చెప్తారు. మీరు చెప్పిన మాటనే వాళ్ళు చెప్తారు. ఇలా ఆత్మీయ భరోసాను కూడా దీనికి లింక్ చేసారు. తెలుసు కదా మీకు అందరికీ. ఆత్మీయ భరోసా రావాలంటే ఉపాధి హామీ పని దినాల్లో ఒక 20 రోజులు చేసి ఉండాలి. ఇలా పని దినాలే తగ్గించినాక వాళ్ళకి ఎలిజిబిలిటీ రాకపోతే భవిష్యత్తులో ఆత్మీయ భరోసా కూడా రాదు. వాళ్ళు ఇవ్వలేదు కాబట్టి మేము ఇవ్వలేకపోతున్నామని మీరు కూడా చెప్తారు. చివరికి ప్రభుత్వాలు ఏం చేస్తూ ఉన్నాయంటే పేదోడి నడ్డి విరవడానికే సిద్ధమైనది తప్ప పేదోడి పైకి తీసుకురావడానికి సిద్ధపడలేదు. ఇలా కేంద్ర ప్రభుత్వం కూడా అదే పని చేస్తూ ఉంది. సగానికి సగం రోజులు తగ్గించాల్సిన అవసరం ఏముంది, అంత అగత్యం ఏమి ఏర్పడ్డది. మరి ఇప్పుడు తెలంగాణకి ఇంకా ఎన్నో చేస్తాం, ఏమేమో చేస్తాం, చాలా హామీలు ఇచ్చినాం, విభజన హామీలో ఉన్నటువంటి విభజన చట్టంలో పెట్టినటువంటి హామీలన్నీ నెరవేరుస్తున్నామని చెప్పిన కేంద్రం మరి ఈ ఉపాధి హామీ పని దినాలలో తగ్గిస్తే, కోత పెడితే అది సగానికి సగం. మరి భవిష్యత్తులో మరి వలసలు మళ్ళా పెరిగే అవకాశం ఉంటుంది. ఆ ఇబ్బంది రావద్దు అంటే మరి దాన్ని కంటిన్యూ చేయాల్సిన అవసరం ఉండదు. అసలు ఆ పథకమే ఎత్తేస్తారేమో అని అనుమానం ఉందట. ఆ పథకం పోతే ఇది పోతుంది. అది కేంద్ర ప్రభుత్వం పెట్టిన ఉపాధి హామీ పథకం ఒకవేళ పక్క జరిగితే ఇవాళ ఆత్మీయ భరోసా కూడా గ్యారంటీ లేదు, పక్క లేదు, లెక్క లేదు.